సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లూకా సువార్త మొదటి అధ్యాయం. లూకా సువార్త మొదటి అధ్యాయం 75వ వచనం. లూకా సువార్త మొదటి అధ్యాయము 75వ వచనం. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచనము కలుగచేశాను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగచేశాను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించారు. ఆయన పితరులను కరుణించుటకును, తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకును, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింప అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగచేశాను. అలాగే మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21 నుండి 24 వచనాలు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21 నుండి 24 వచనాలు. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలుపెట్టగా, పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమవునుగాక, అది నీకెన్నడనూ కలుగదని ఆయనను గద్దింపసాగాను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంత కారణమై ఉన్నావు. నీవు మనుష్యుల సంగతనే తెలుసుకొనుచున్నావు గాని, తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పాను. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను. ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇదిగో అయ్యా, మీ యొక్క శిలువ యాగం, క్రీస్తు శిలువ యాగం మాకు రక్షణ యోగం. అవును ప్రభు, ఈ రక్షణ యోగాన్ని మాకు ఇచ్చారు. మీ యాగముతో ప్రభువా మాకి నిత్య జీవ యోగం ఇచ్చారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఏమిచ్చి మేము రుణము తీర్చుకోగలం? కాబట్టి ప్రతి వాక్కులను మేము బలపడుతూ, ఆత్మ సంబంధంగా బలముగా ఎదుగుతూ మీ వైపు చూడడానికి మమ్మల్ని సిద్ధము చేయండి. అల్పుడనైన నన్ను బలపరచండి. బిడ్డల హృదయాలు తెరిపించి ఆత్మీయంగా నిలబెట్టమని, మీకే మహిమా ఘనతా ప్రభావములు ఆరోపింపు చేసుకునమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇప్పుడు చదువుకున్న లేఖన భాగాలు లూకా సువార్త మొదటి అధ్యాయం 75వ వచనం. అసలు మనకు
ఆయన ఈ లోకానికి వచ్చి ఆ యాగము మనము చేయకపోతే మనము అర్పణలతోటి బలులతోటి సాగిపోయేటటువంటి విధానంగా ఉండాం. దేవుడు మానవులను ప్రేమించాడు. మొదటి నుండి కూడా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎక్కడా విడిచిపెట్టలేదు. తప్పారు, బయటికి వెళ్ళారు, బయటకు వెళ్ళిన ఆ ప్రవర్తల చేత దేవుని యొక్క స్వరం వినిపిస్తూ మీరు పరిశుద్ధపరుచుకుంటూ ఉంటే మీ బ్రతుకులు బాగుంటాయి. నా యందు భయభక్తులు కలిగి ఉండండి, ఇలా బ్రతకండి, ఇలా బ్రతికితే నేను మీకు ఇవిస్తాను. అది ధర్మశాస్త్రం. మీరు నా యందు భయభక్తులు కలిగి ఉంటే మీ కుటుంబాలు నేను ఆశీర్వదిస్తాను. అది ధర్మశాస్త్రం. యేసు క్రీస్తు ద్వారా ఏం చేశాడంటే భయభక్తులు కలిగి ఉండడమే కాదు, నా యందు నన్ను నమ్ముకొని నేనే మీ రక్షకుడునని, మీ పాపములు తీసివేసేవాడినని మీరు తెలుసుకొని నా వైపు చూస్తే, పరిశుద్ధమైన జీవితం జీవిస్తే, అర్పణలు బలులు అవసరం లేకుండా మీకు నేను రక్షణనిస్తాను. కేవలం మీ హృదయాన్ని మార్చుకుంటే, మీ ఉద్దేశాలను మార్చుకుంటే, మీరు పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ నేను సిద్ధపరిచినటువంటి పరలోకాన్ని మీరు స్వతంత్రించుకోవాలని బలముగా మీరు నమ్మి మీ ఘటాలను మీరు కాపాడుకుంటూ వస్తే నేను మీకు ఇస్తాను. అది రక్షణ. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనము చాలా జాగ్రత్తగా చూడాలి. జాగ్రత్తగా చూడాలి, పరిశీలన చేయాలి. ఆత్మ సంబంధులుగా మనము బలపడాలి. ఆయన అన్నాడు, బలులు అర్పణలు నేను కోరలేదు. ఇప్పుడు కావలసింది ఏమిటంటే ఆయనకు నీ విరిగి నలిగిన హృదయం. విరిగి నలిగిన హృదయం. నేను పాపిని ప్రభువా, పాపములో పుచ్చి పాపములో పెరిగి పాపములో మరణించకుండా పరలోకము నుండి నీవు ఈ లోకానికి వచ్చి నన్ను ప్రేమించావు, నా కొరకు ప్రాణం పెట్టావు, నీ బిడ్డగా చేర్చుకున్నావు. అందుచేతే నేను స్తుతిస్తున్నాను, కనపరుస్తున్నాను, ఆరాధిస్తున్నాను. అది కాబట్టి జాగ్రత్తగా మనము పరిశీలన చేస్తే ప్రతి వాక్కు కూడా దేవుని ప్రణాళిక ఏమిటో అన్నది మనకు తెలుసు. గత వారము మనము చూసాం, లేఖనముల ప్రకారముగానే అంతా జరిగింది తప్ప ఎవరి ఇష్టానుసారంగా, లేఖనముల ప్రకారం. కాబట్టి ఇక్కడ కూడా మనము చూస్తున్నప్పుడు లేఖనముల ప్రకారమే. మొదటి నుండి దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, మన మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక నెరవేర్చడానికి ఆ ప్రభువుని, ఆ వాక్యమే శరీరధారిగా మన దగ్గరకు వచ్చి నివసించింది. ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఆయన మనకు ఇచ్చిన రక్షణ. ఇంకేమి చెప్పగలం? అందుకే మొదటిగా మనము తెలుసుకోవాల్సింది ఏమిటంటే క్రీస్తు బలియాగం ద్వారా ఆయన బలమైన ప్రేమను గుర్తు చేసుకోవాలి. ఏమి గుర్తు చేసుకోవాలి? ఆయన బలమైన ప్రేమ. అసలు ఎంతటి ప్రేమ అంటే అసలు చెప్పనలవి కాని ప్రేమ. మీ తల్లిదండ్రులు చూడలేని ప్రేమ, మీ బంధుమిత్రులు చూపలేని ప్రేమ, నీ భార్య చూపించలేని ప్రేమ, ఎవరూ చూపించలేని ప్రేమ ఆయన చూపించాడండి. అంతటి గొప్ప ప్రేమ ఆయనది. ఆ ప్రేమకు మనం వెలగట్టలేదు. అందుకే 5 అంశాలు మీ ముందు పెడతా. మొదటిది ఏమిటంటే బలమైన ప్రేమ గుర్తు చేస్తుంది. శిలువ యాగం క్రీస్తు బలమైన ప్రేమను గుర్తు చేస్తుంది. ఎఫెసీ పత్రిక చూడండి, 5వ అధ్యాయము 2వ వచనములో, ఎఫెసీ 5:2 క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. ఏం వాసనగా ఉండడానికి? పరిమళ వాసన. యేసును నమ్ముకున్న వారందరూ కూడా పరిమళ వాసన. ఒక చోట నేను చూశాను, ఒక సేవకులు వచ్చారు.
ఆ సేవకులు తెల్లటి వస్త్రాలు వేసుకున్నారు, తెల్లటి వస్త్రాలు వేసుకున్నారు, చక్కని పెర్ఫ్యూమ్ను కొట్టుకున్నారు, చక్కగా గంభీరంగా స్వరంతో ఆయన భుజంపై ఉన్నటువంటి ఆ యొక్క కండువ అలా తీసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఆ పెర్ఫామ్ ఆ పెర్ఫామ్ మంచి స్మెల్ వస్తుంది, గుమగుమాయిస్తుంది. గుమగుమాయిస్తూ ఉన్నప్పుడు ఆ స్టేజ్ దగ్గర కింద ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి సరైన వస్త్రం లేదు, ఆయనకి సరైన వస్త్రం లేదు, బక్క చిక్కి ఉన్నాడు, వణుకుతూ ఉన్నాడు. చెప్పుకోవలసి వస్తే చెమట కంపు కొడుతున్నాడు. ఏం కొడుతున్నాడు? చెమట కంపు కొడుతున్నాడు. ఆయన దగ్గరకు వెళ్ళడానికి ఎవరు ఇష్టపడడం లేదు, దూరం దూరంగా ఉంటున్నారు, దూరం దూరంగా ఉంటున్నారు. ఆయనైతే కన్నీళ్లు పెంచుకుంటూ అక్కడే నిలబడి ఆ పుల్పీట్కి దగ్గరలో ఆ దూరంగా నిలబడి అని చేస్తున్నాడు. నేను కూడా ఎక్కడో ఉన్నాను, చూస్తూ ఉన్నాను, అబ్జర్వ్ చేస్తాను. ఏమిటి ఆయన దగ్గరకు వెళ్ళడం లేదు, ఎందుకో ఆయన చెంత చేరడం లేదు, అంత దూరంగా ఉన్నారు అంటే అప్పుడు నేను కొంచెం 2 అడుగులు ముందుకేసుకొచ్చి చూశాను. చూస్తే అతని చెమట వాసన వస్తుంది. ప్రియులారా, ఆలోచన చేయండి. ఇక్కడ పరిమళ వాసన అన్నాడు. ఇక్కడ ఆ దైవ సేవకుడు తెల్లటి వస్త్రములు ధరించుకొని చక్కగా మంచి సువాసన వెదలుతూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడ ఒక దీనుడు చెమట కంపు కొడుతూ వణుకుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అప్పుడు అనుకున్నాను నేను, పరిమళ వాసన ఎవరిది? ఆయనదే. పరిమళ వాసన ఆయనది. వణుకుతూ ఉన్నాడు, కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, గణపరుస్తూ ఉన్నాడు. అందుకే ఆ సీన్ నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, ఆ సన్నివేశం నాకు గుర్తొచ్చింది. మనము అందరము కూడా అనుకోవచ్చు, దేవుడు మనల్ని ఎంత గొప్పగా చూస్తున్నాడు, ఎంత గొప్పగా చూస్తున్నాడు. నువ్వు పరిమళ వాసన వస్తున్నావా? అదే ఇక్కడ చెబుతూ ఉన్నాడు. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుట కొరకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడండి. దేవునికి, డాడీ నేను వెళతాను డాడీ, నేను వెళ్ళి నా ప్రజల కొరకు నేను ప్రాణాన్ని ఇస్తాను, నా ప్రజల కొరకు నేను ప్రాణం ఇస్తాను. దూత చెప్పింది ఏమని మరియతో? ఆయన ప్రజల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు కాబట్టి ఆయనకు యేసు అను పేరు పెడతాం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విమోచిస్తాడు కాబట్టి రావాలి, శిలువ యాగం జరగాలి. ఆయన వచ్చాడు, ఆ యాగం చేశాడు. పరిమళ వాసనగా, మనల్ని పరిమళ వాసనగా ఉండడం కొరకు అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు. ఏలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనండి. ఏలాగుననే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకొనండి. ఒకసారి నేను చెప్పాను, ఒక ఆమె ఇంటికి వస్తూ ఉంది, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళుతూ ఉంది. నేను బయట ఉన్నప్పుడల్లా వస్తుంది. వచ్చిన తర్వాత ఆ బేబీ ప్రార్థన చేయించుకొని పంపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా చెప్తూ ఉండేది నాకు అప్పుడప్పుడు, అమ్మ వచ్చింది ప్రార్థన చేసింది, ఆమెను చూసారా, అమ్మ సాక్షి గొప్పది, చాలా బాగుంటది అమ్మ అని చెప్పేసట. నేను అనుకున్నాను, సరేలే, మనసు పెట్టలేదు. అప్పుడు ఒక రోజు వచ్చింది, నేను అక్కడ చూస్తూ ఉన్నప్పుడు వచ్చి, అమ్మ వచ్చింది, ఒకసారి రండి చూసి అవునుంటే ఏమంటే అని చెప్పేసేదో అని చెప్పి నేను వెనక్కి వెళ్ళినప్పుడు ఆమెను చూసినప్పుడు నేను షాక్ అయిపోయాను. ఎందుచేతనంటే ఆమెకు రూపం ఏదో ఫైర్, ఆ యొక్క కాలిన రూపం ఇదంతా కూడా నుజ్జుగా అయిపోయింది. ఇలా చేతులంతా కూడా కొన్ని మడతలు పడిపోయాయి. ఆ విధంగా నన్ను చూసిన వెంటనే ఇలాగంటూ వందనాలు బాబు అన్నది. నేను షాక్ అయ్యాను.
చూసిన వెంటనే చేష్టుడనైపోయాను. చూసి వెంటనే చేతులు పట్టుకున్నానమ్మా. అప్పుడు ఆమె చెప్పింది ప్రభువు ఎలా కాపాడాడో. రోడ్డు మీద పడిపోతే కాలిపోతే ఆ తారు రోడ్డు మీద మంటలు అలాగే ఉండిపోతే తన స్వరూపం అలాగే ఉండిపోయి అలా 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 మారుకుంటూ ఈ రూపంలోనికి వచ్చాను. దేవుడు నన్ను ప్రేమించాడు, నాకు ఈ రూపాన్ని ఇచ్చాడు. అందమైన రూపం ఏమైంది? కుష్ఠరూపం అయిపోయింది. అయితే ఇప్పుడు ఆమె దగ్గర ఏం వాసన వస్తుంది? పరిమళ వాసన వస్తుంది. ఏం వాసన వస్తుంది? పరిమళ వాసన. ఆ ప్రకారముగా నేను అంతవరకు ఒక విధమైన చాలా మంది ఇలా వస్తారులే వెళ్తూ ఉంటారు డబ్బుల కోసం అనుకున్నాను. కానీ ఆమె పక్షాన ఆమె చూసినప్పుడు నా మనసు ఎప్పుడు ఇట్లాంటి తలంపు రాకూడదు. ఎందుచేతనంటే ఆమె దానికోసం వస్తున్నది కాదు, ఆమె 10 మందికి తన విషయాన్ని ప్రభు చేసిన మేలును చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అనే మాట ఆమె నెరవేరుస్తుంది. అందుకే ఆమె దగ్గర ఏమొస్తుంది? పరిమళ వాసన. ఆ మీటింగ్ లో ఆ చెమట కప్పు కొడుతూ ఉన్నటువంటి ఆయన దగ్గర ఏమొస్తుంది? పరిమళ వాసన. మనుషులు సువాసన ఇష్టపడతారు కానీ దుర్వాసనను ఇష్టపడతారు. అయితే దేవుడు ఈ లోకానికి వచ్చి కుష్ఠరోగులు సహితం దగ్గరగా తీసుకొని కౌగిలించుకున్నాడు. వారికి రూపునిచ్చాడు, వారిని చేర్చుకున్నాడు. అదే దేవుని ప్రత్యేకత. శిలువ యాగము చేయడం అంటే ఏమిటో తెలుసా? పరలోకములో కోటాను కోట్ల దూతలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్నటువంటి ఆ స్థలము నుండి కేవలం నీ కొరకు నా కొరకు మనందరి కొరకు దేవుడే వచ్చాడు. తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. అది విషయం. ఈ పరిశుద్ధ రక్తం ద్వారా పాప విమోచన జరిగింది. అందుకే ఇక్కడ చెప్పిన వాక్కు అర్పణముగాను బలిగాను తనను అర్పించుకున్నాడు. కాబట్టి ఎలాగుననే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకోనండి. ఏం కలిగి నడుచుకోవాలి? ప్రేమ కలిగి నడుచుకోవాలి. ధనవంతులనే పూసుకొని తిరగడం కాదు, డబ్బున్న వాళ్ళ ఇంటికే వెళ్ళడం కాదు. బాగా ఉన్న వాళ్ళంటే ఆయన ఎవరంటే మావోడేనండి, అతను ఎవరంటే మావోడేనండి. ఆ బక చిక్కిన ఇల్లు, ఆ పేదరికంలో ఉన్న ఇల్లు, ఎవరో వెళ్ళని ఇల్లు, అది నీ బంధువులను కూడా నువ్వు చెప్పుకోలేవు. క్రైస్తవుడివే నువ్వు. అది ఎవరు అంటే ఏమో మాకు తెలియదు, ఇవి ఎలాగంటే అంటే మాకు తెలియదు. రక్త సంబంధిని కూడా నువ్వు తోసేస్తావు. ఏమిటో తెలుసా? నీకంటే తక్కువ అయింది కాబట్టి తోసేస్తావు. అప్పుడు నీవు రక్షించబడిన వాడవా? ప్రభువును నమ్ముకున్న వాడవా? ప్రభు కొరకు బ్రతుకుతున్న వాడవా? ఎంత మాత్రము కాదు, ఎంత మాత్రము కాదు. ఈ భేషమ్యాలు సంఘాలలో అనేక చోట్ల జరుగుతూ ఉన్నాయి. ఆయన పరిమళ వాసనముగా చేసుకుంటే నువ్వు సమృద్ధిలో ఉన్నటువంటి వారి గ్రహాలనే దర్శిస్తూ సమృద్ధిలో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళుతూ పదే పదే వారి గురించి చెబుతున్నావు. కానీ ఆ యొక్క పరిమళ వాసన పొందుతున్నటువంటి పేదలు, అందుకే ప్రభు అన్నాడు, పేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీది అన్నాడు. ఎందుకంటే వారి దేవునిని ఎరిగిన వారు దేవుని కొరకు బ్రతుకుతున్నారు. అలాగే 2వ అధ్యాయం 5వ వచనంలో చూడండి. ఎఫెసీ పత్రికే 2వ అధ్యాయము 5వ వచనంలో, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు, ఏం చేత? మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహా మన ఎడల చూపిన ఆ మహాప్రేమ. ఏ ప్రేమది? మహాప్రేమ. శిలువ యాగము చేయడం అంటే సామాన్యమైన విషయమా? తండ్రి దగ్గర ఒప్పుకొని రావడం, తండ్రి చెప్పినట్లుగా నడవడం. నేను ఎందు నిమిత్తం ఇక్కడికి వచ్చాను, అదే అక్కడ ఎందు నిమిత్తం వచ్చాను? తండ్రి చెప్పిన ప్రకారంగా నేను చేయడానికి. తండ్రి దగ్గర నేను ఒప్పుకొని వచ్చాను. అందుచేత ఇక్కడ దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహా మన ఎడల
చూపిన ఆ మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా, ఎవరితో కూడా? క్రీస్తుతో కూడా బ్రతికించారు. ఇప్పుడు మనమందరము ఎవరమండి? మరణం లేని వారం. మనమందరం ఎవరం? మరణం లేని వారం. మనకు మరణం లేదు. నవ్వుతారేమో చాలా మంది. అవును కదా, మరణం లేదంటే నవ్వుతారు. అయితే శరీర మరణం ఉంది కానీ ఆత్మ మరణం మనకి లేదు. ఎందుచేతనంటే ఈ శరీరం విడిచిపెట్టిన వెంటనే ఆత్మ దేవుని దగ్గరకు వెళుతుంది. దేవుడు సిద్ధపరిచేసినటువంటి ఆ నిత్య జీవాన్ని పొందుకుంటాం. ఎందుచేతనంటే ఇక్కడ మనము దేవుని దగ్గర ఒప్పుకున్నాము, పరిశుద్ధమైన జీవితం జీవించాము, ప్రభు దగ్గరకు వెళ్ళాలని సిద్ధపడుతున్నటువంటి వారు. అందుచేత దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారమైనప్పుడు సహా మన ఎడల చూపిన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. క్రీస్తుతో కూడా అంటే క్రీస్తు ఎలాగైతే చనిపోయి తిరిగి లేచాడో మనము కూడా అలాగే ఆయన దగ్గరకు వెళతాం. శరీరము కేవలం నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింప చేయుచున్నది. నేను చెప్పే మాటలు ఆత్మయు జీవమై ఉన్నాయి అని ప్రభు అని యేసు వారు అన్నారు. కాబట్టి ఆయన ఆత్మయు జీవమై ఉన్న మాటలు మనల్ని లోపల ఏం చేస్తున్నాయి? పండిస్తున్నాయి. ఇప్పుడు చూడండి, నేను ఉదయం నుండి ఏమి తీసుకోవాలి, అయినప్పటికీ దేవుని వాక్కులు ఏం చేస్తున్నాయంటే నన్ను ఆకలిని చంపి, ఉత్సాహాన్ని ఇచ్చి, ఆత్మను రేకెత్తించి, ఆత్మ సంబంధమైన విధంగా నడిపించాలనేటువంటి ఆతృత ఆకలిని చంపేస్తున్నాయి. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా సాతానుతో అన్నాడు, ఏమని? మనుష్యుడు రొట్టె వలన మాత్రము జీవించాడు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలనను జీవిస్తాడు. అందుచేత ఇక్కడ క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. అందుకే మనం ధన్యులం. అందుచేత చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో కూడా ఆ మహాప్రేమ ఎంతటి ప్రేమ చూసారా? ఎక్కడది? శిలువ యాగం మీద. శిలువ యాగం మీద ఆ కల్వరి శిలువలో వేలాడుతూ అరిచేతుల్లో అరికాళ్ళలో మేకులు కొచ్చి తలపై ముళ్ళ కిరీటం పెట్టి ఒళ్ళంతా గాయాలు, ఒళ్ళంతా కూడా కొరడా దెబ్బలు. ఆ రాత్రంతా కూడా యేసుక్రీస్తు ప్రభు నలగగొట్టబడి ఆకాశానికి భూమికి మధ్య ఒక కొయ్యపై వేలాడుతూ ఏమంటున్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పారు. ఇది ఏమి ప్రేమ? మహాప్రేమ. అంతేకాదు, ఏమి ప్రేమ? బలమైన ప్రేమ, మహాప్రేమ. అంటే ఆకాశానికి భూమికి మధ్య, ప్రపంచానికి నడిబొడ్డున ఆ రేఖ, ఆ నడిబొడ్డున ఆ పాయింట్ లో అక్కడ ఆ కొయ్యపై వేలాడిన ప్రభు. ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు. పిలాతు దగ్గర ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు పిలాతును యేసు ప్రభుని తప్పించాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంటే వారన్నారు, ఆ పాపమేదో మా మీద, మా పిల్లల మీద ఉండుగాక, ఆయనను సిలువ వేయండి. ఆ పాపమేదో మా మీద, మా పిల్లల మీద ఉండుగాక. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు? వీరికి తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు. ఫినిష్. ఇక మనిషి పాపము లేదు. ఒక యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, నేను పాపిని ప్రభువా, నన్ను కరుణించు ప్రభు అని ఎవడైతే వేడుకుంటాడో వాడు తప్పనిసరిగా రక్షించబడిన వాడు. ఆ రక్షణ నిలబెట్టుకోవడానికి నీ పరుగుని చూపించేవాడు, చివరి వరకు కూడా నమ్మకముగా ఉన్నవాడు. అటువంటి వాడే ఆ రక్షణను పొందుకున్నాడు. కాబట్టి ఆ మహాప్రేమ, క్రీస్తు బలియాగము ద్వారా ఆయన బలమైన ప్రేమను మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఆ ప్రేమ వివరించలేనిది. అట్టి ప్రేమ.
రెండవదిగా క్రీస్తు బలియాగం ద్వారా శుద్ధి చేయబడ్డాం. ఏమయ్యాం? మనమందరము కూడా శుద్ధి చేయబడ్డాం, పవిత్రపరచబడ్డాం ఆ బలియాగం ద్వారానే. చూడండి, హెబ్రీ పత్రిక తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము తీయండి. శుద్ధి చేయబడాలంటే ఏవేవో చేస్తూ ఉంటాము కదా. యేసు క్రీస్తు రాకముందు మేకల రక్తము, కోడెల రక్తము, పొట్టేళ్ల రక్తము చిందింది. యేసు క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఇక లేదు, అది చేయడానికి వీలు లేదు ప్రపంచంలో. అదే మానవులు తెలుసుకోలేకపోతున్నారు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 12 నుండి చూడండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 12 నుండి చూస్తే, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. అది ఒక్కసారి ఒక్కసారి ఇవన్నీ ఏమీ లేకుండా ఆ శిలువ యాగము ద్వారా, క్రీస్తు బలియాగము ద్వారా సమస్త మానవుడికి ఎక్కడికి వెళ్ళటానికి? పరలోకములోనికి అడుగు పెట్టడానికి అవకాశం. పరలోకములో అడుగు పెట్టడానికి. ప్రియమైన సహోదరి సహోదరుడు ఆలోచన చేయి. మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఎలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము బయలుపడిన వారి మీద ఆవు తోడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధ పరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిని అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలు విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేయును. ప్రియులారా, ఆలోచన చేయండి. అప్పుడు ఏమిటి? చల్లడం, అభిషేకించడం, చిలకరించడం, ఇవన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కొన్ని నీళ్లు మళ్ళా అలా 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 చల్లుతూ ఉంటారు. అంటే అదేదో మైలపోతుంది అని. ఇవన్నీ ఏమిటి అంటే పాత పద్ధతులు, గ్రంథంలో ఉన్నవి. అయితే అవి కాదు ఇప్పుడు కావలసి. అందుకే ఇప్పుడు చాలా క్లారిటీ ఇస్తున్నాడు. ఇవన్నీ కాదు. ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారంగా, పాత నిబంధన ప్రకారముగా కొన్ని దినాలు అక్కడ ఉండాలి, కొన్ని దినాలు ఎడమగా ఉండాలి, కొన్ని దినాలు నువ్వు రాకూడదు, అక్కడే ఉండాలి అనేది అంతా కూడా అప్పుడు జరిగింది. అయితే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఇవన్నీ ఏమిలో ఒక్కసారే మనము పరలోకములో ప్రవేశించబడడానికి దేవుడే బలి అయ్యాడు. ఆయన పరిశుద్ధ రక్తము మొత్తం అన్ని కొట్టుకుపోయాయి. ఇక ఏమీ చేయవలసిన పని లేదు. ఇప్పుడు చూడండి, కొన్ని చూడండి, పాము కనిపిస్తే ఆ చోళ్ళు పట్టుకెళ్ళి జస్ట్ దాన్ని మంత్రించుకొని వచ్చి ఆ ఇంటి చుట్టూ వేయమంటారు. అసలు లాజిక్ ఏంటో తెలుసా మీకు? మంత్రశక్తి ఓకే, అట్లా ఉంచండి, లేదండి నేను అనడం. అక్కడ లాజిక్ ఏమిటంటే, ఆ పాము గనక వస్తే ఆ యొక్క రేఖలు, ఈ చోడు గింజలో ఆ యొక్క రేఖలో గనక వెళ్తే తను చాలా ఇబ్బంది పడిపోద్ది, చాలా ముందుకు వెళ్ళలేదు. అందుచేత అది లోపలికి వెళదామంటే ఇంటి చుట్టూ జరిగినటువంటి ఆ చోడు గింజలు, ఆ రాగి గింజలు దాంట్లోకి వెళతదేమో అని చెప్పి అది దాన్ని తప్పించుకుని దూరంగా వెళ్ళిపోతుంది. అది రాలేదు. అది దానికి మెయిన్ కారణం. కాబట్టి దీనిని బట్టి కూడా ఆలోచించండి. కొన్ని మనము ఏ విధంగా ఉండాలో తెలుసుకోవాలో దీన్ని తెలుసుకోవాలి. అందు గురించి ప్రియమైన సహోదరి సహోదరులారా ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభు మనల్ని శుద్ధి చేస్తున్నాడు. ఎలా శుద్ధి చేస్తున్నాడంటే ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా. ఆవు దూడ బూడిద చల్లు చేయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచబడిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిని అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం. ఏమి రక్తం అది?
క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలు విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేయి. మీ మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేయి. అందుకే క్రీస్తు యొక్క రక్తం, అందుకే క్రీస్తు పూర్వము క్రీస్తు శకం. యేసు రాకముందు బలులు అర్పణలు నడిచాయి. యేసు వచ్చిన తరువాత లేదు, వాటిని తీసేయండి. దేవుడే బలి అయ్యాడు, మీరు అర్పణలు బలులు అర్పించవలసిన పని లేదు. మీరు యథార్థమైన హృదయంతో, విరిగి నలిగిన హృదయంతో ఆయన దగ్గరకు వస్తే ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా శుద్ధి చేయబడతారు. యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రునిగా చేస్తుంది, అంటే శుద్ధి చేస్తుంది. బాగా ఆలోచించండి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, జాగ్రత్త. దేవుని మాటలు స్పష్టంగా మనకు అర్థమయ్యే రీతిలో, మీ ఆత్మలను బలపరిచే రీతిలో క్రీస్తు శిలువ యాగము ద్వారా మనకు రక్షణ యోగం కలిగింది. ఇది మనం మరిచిపోకూడదు. హెబ్రీ పత్రికలోనే 1వ అధ్యాయం చూడండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో 3 నుండి 4 వచనాలు, 3-4 వచనాలు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, దేవుని మహిమ యొక్క తేజస్సు, దేవుడే దేవుని కుమారుడిగా వచ్చాడు, సన్ ఆఫ్ గాడ్. అందుకే యేసుక్రీస్తు ప్రభు దగ్గర శిష్యులు అన్నారు, వాళ్ళు నా తండ్రి చిత్త ప్రకారం చేస్తున్నాను, మా తండ్రి చిత్త ప్రకారం చేస్తున్నాను, అంతా నా తండ్రి ఇష్ట ప్రకారంగా, నా ఇష్ట ప్రకారం నేను చేయలేదని అంటున్నారు కదా, ఒక్కసారి మీ తండ్రిని మాకు చూపించమని అడిగితే, వెలుపు ఎందుకని నువ్వు అలాగ అడుగుతున్నావు? నన్ను చూస్తే నా తండ్రిని చూస్తే అంతేనండి. బాగా అర్థం చేసుకోండి. దేవుడే ఒక అంశముగా ఇక్కడికి వచ్చాడు. నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే. తండ్రి నేను, నేనే తండ్రి. కాబట్టి ఇక్కడ దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. అర్థమవుతున్నాయా ఈ మాటలు? బైబిల్ చూడండి, వాక్యాన్ని చూడండి, మనసున పెట్టండి, మనసున పెట్టండి. నేను ఎంత స్వరం పెట్టినా, నేను ఎంత గొంతు చించుకున్నా, మీ హృదయాలు తెరవకపోతే, ఈ పాఠాలలో ఉన్నటువంటి వాక్యాలలో ఉన్న విషయాలను మీరు గ్రహించకపోతే, దానిలో ఉన్న సారాంశాన్ని మీరు తెలుసుకోకపోతే ఏమిటి ప్రయోజనం చెప్పండి? అందుగురించే ఇక్కడ చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన దేవుని యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయుండి, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఎక్కడున్నాడు ఇప్పుడు? పైన ఉన్నాడు. భూలోకంలోనికి వచ్చాడు, మామూలుగా నడిచాడు, మామూలుగా మనకు కనిపించాడు. యేసయ్య అంట, వడ్లవాడి కొడుకా, అతనా అని సింపుల్ గా అన్నారు. అయితే ఆయన చనిపోయి తిరిగి లేచి, ఆయన చెప్పిన ప్రకారంగా మరణించి తిరిగి లేచి పరలోకాన్ని ఆహురైనప్పుడు, ఇప్పుడు ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు, రెండవసారి భూమి మీదకి రావడానికి ఆయన సిద్ధముగా ఉన్నప్పుడు, ఈ యొక్క ఆ యేసు వచ్చినప్పటి నుంచి ఆయన ఆరోహణైన తరువాత ఆ విషయాన్ని ప్రజలకందరికీ తెలియజేసి ఈ సువార్తలు ప్రకటించి, మీరు కూడా ఆయన దగ్గరకు వచ్చి పాపము నుండి విమోచించబడి మహోన్నతుని స్థితి నీకు తెలియజేయాలని వాక్యం మనకు వినిపిస్తూ ఉంటుండగా, దాని గురించి మీరు బలమైనటువంటి వారుగా ఆ మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నటువంటి ప్రభువుని గురించి తెలుసుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను.
ఇంకొక మాట చూడండి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో 22వ వచనంలో, 9వ అధ్యాయము 22వ వచనంలో ఏమని ఉంది? ధర్మశాస్త్ర ప్రకారం. ఏమండి? ఇప్పుడు దాకా చెప్పుకున్నవే గతములో యేసుక్రీస్తు రాకముందు. ఇక్కడ చూడండి, ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. రక్తము చిందించకుండా ఎప్పుడు? క్రీస్తు రాకముందు ధర్మశాస్త్ర ప్రకారముగా. రక్తము చిందించకుండా పాపము పోదు. అందుకే గతంలో కోళ్ళు ఇచ్చాం, మేకలను ఇచ్చాం, ఎద్దులను ఇచ్చాం, రకరకాలైన జంతువులను బలి అర్పించాం, అర్పణలు అర్పించాం. ఇక్కడ అదే చెబుతున్నాడు, ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడిననియు. గ్రంథంలో చదివితే ఆ యొక్క రక్తము దానికి రాస్తే అది పరిశుద్ధమని, దానికి రాకుండా ఆ గతంలో ఉన్నటువంటివన్నీ ఎన్నెన్నో కోకోలాలు ఉన్నాయి. అయితే అది కేవలము ఒక అలంకరణ, ఆ రూపం, అది ఒక రూపాలంకరం అనొచ్చు దాన్ని. ఎందుచేతనంటే ఆ యొక్క మాదిరి మనం ఇక్కడ యేసుక్రీస్తు ద్వారా కనబరిచింది, వెల్లడైంది, బయటికి వచ్చింది. అందుకే ఆయన మీరు చేయవలసిన పని లేదు. అందుకే ధర్మశాస్త్ర ప్రకారముగా ఈ విధముగా రక్తము చిందించకుండా పాపము పోదు అని మీకు తెలుసు కనుక ఆ రక్తము పరిశుద్ధ రక్తము. ఈ పరిశుద్ధ రక్తము ద్వారా మానవునికి పాప విమోచన జరుగుతుంది. క్రీస్తు పూర్వము అర్పణలున్నాయి, క్రీస్తు శకములో లేవు. అందుకే ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరు చదువుకొని జ్ఞానము తెలుసుకొని అంతా తెలుసుకొని ఆయన వైపు చూస్తూ ఉన్నారు. ఆయన రక్షణ పొందుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నారు. కాబట్టి పాప క్షమాపణ కలదని సామాన్యముగా చెప్పవచ్చును. కాబట్టి యేసుక్రీస్తు రక్తము ద్వారా పాప విమోచన. ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామమునా మనకు రక్షణ లేదు. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనంలో ఉంది, ఒక్క యేసుక్రీస్తు నామమునే మనము రక్షణ పొందగలం. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ విధముగా క్రీస్తు బలియాగం ద్వారా మనకి రక్షణ యోగం వచ్చింది. మూడవదిగా, క్రీస్తు బలియాగము ద్వారా మనమందరము ఏమయ్యామంటే సమాధాన పడ్డాం. ఇదివరకు ఎటువంటి గొడవలు ఉండేవి? ఏమండి? ఇటువంటికి చాలా ఇళ్లలో గొడవలు ఉండేవి. సాయంత్రం అయ్యేసరికి కొట్టుకునేవారు, సాయంత్రం వరకు తిట్టుకునేవారు, సాయంత్రం అనుకునేసరికి రకరకాలైన విధానాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకొకటిలేండి, చదువుకుంటున్నారు కాబట్టి చదువుకున్న జ్ఞానం అని అంటున్నారు. అయితే చదువుకున్నటువంటి జ్ఞానం కలిగినటువంటి పిల్లలు ఎక్కడ ఉంటున్నారు? ముసలోళ్ళు వెళ్ళవలసినటువంటి బార్ షాపుల్లో కానీ మందు షాపుల్లో కానీ కుర్రోళ్ళు ఉంటున్నారు. ఆయన చెప్పాడు, డాక్టర్ గారు మీకు ఏం తెలుసా అండి, ముసలోళ్ళు ఎప్పటి కుర్రోళ్ళు అండి, వాళ్ళనండి మాకు ఆదాయం అన్నాడు ఆయన. ఒక ఆయన కుర్రోళ్ళ వల్లనే మాకు కాస్ట్లీ మంచి విలువైన బాటిల్స్ పట్టుకెళ్ళిపోతున్నారండి. ఏమైంది? నాలెడ్జ్ పెరిగింది, నరకం వచ్చింది. నాలెడ్జ్ పెరిగింది, ఏమొచ్చింది? నరకం వచ్చి ఇంట్లో కూర్చుంది. ప్రియమైన సహోదరి సహోదరుడు ఆలోచన చేయి, జాగ్రత్తగా దేవుని మాటలను ధ్యానము చేయండి, గ్రంథాన్ని పరిశీలన చేయండి, అందులో ఉన్న సారాంశాన్ని గ్రహించండి. అందుగురించి ఇక్కడ చూడండి క్రీస్తు బలియాగం ద్వారా మనకు సమాధానం ఎలా వచ్చిందో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయం 20వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని
క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాము అన్నాడు. ఏమంటున్నాడు పౌలు గారు? ఏమంటున్నాడు చూడండి ఇక్కడ, దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తు రాయబారులము, అంటే దేవుని ద్వారా వచ్చినటువంటి వాళ్ళము, దేవునికి మీకు మధ్య రాయబారులము. ఎందుచేతనంటే ఆయన నమ్మండి, విశ్వసించండి, సమాధానము కలిగి ఉండండి, సమాధానము కలిగి ఉండండి, రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కూర్చున్నాము. ఎవరితో సమాధాన పడమని? దేవునితో సమాధాన పడమని. దేవునితో సమాధాన పడడం అంటే యేసుక్రీస్తే రక్షకుడని, యేసుక్రీస్తే పాప విమోచకుడని, ఆయన ద్వారానే నిత్య జీవం ఉన్నదని, మనిషి పరలోకానికి వెళ్ళాలి అంటే ఆయనే మార్గమని, ఆయనతో సమాధానపడుడని మిమ్మును కోరుచున్నాను, బతిమాలుకుంటున్నాను. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసరము పాపముగా ఏమయ్యాడండి? పాపమెరుగని ఆయనను మన కోసం ఏం చేశాం? పాపిగా చేశాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు అంటే ఏమిటి? ఆ పాపమేదో నేను భరిస్తాను, ఆ పాపమేదో నేను భరిస్తాను. మన బ్రెయిన్ లో వచ్చే ఆలోచనల ద్వారా ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. మన చేతులతో చేసిన పాపాల ద్వారా అరిచేతుల్లో మన కాళ్ళతో నడిచిన పాపాల ద్వారా ఆయన చేతులు కాళ్లకు చీలలు దీపించుకున్నాడు. నీ ప్రక్కలో అనవసరమైన ప్రక్కలు పగిలికావు కదా, అనవసరమైన పాపాలు చేశావు కదా, ప్రక్క పంచుకున్నావు కదా, ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు. ఈ విధంగా ప్రతి దానికి ఆయనే బాధ్యత వహించాడు, ఆయనే భరించాడు, సమస్తం ఆయన భరించాడు. అందుకే ఇక్కడ ఆ వర్డ్ పెట్టాడు. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి ఎగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసరము పాపముగా చేశాడు. పాపము ఎరుగని ప్రభు, పాపము ఎరుగని ప్రభు. న్యాయమా చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు అటుగా వెళుతూ ఉంటుంటే యోహాను గారు చూసి, బాప్తిస్మ యోహాను గారు చూసి అంటున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. అప్పుడు అంటున్నాడు ఆయన, లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. సమస్త లోక పాపాలు తెలియని వారికి ఇది వెర్రితనముగా ఉంటది, వాడు ఒప్పుకోవడం. తెలిసిన వారికి మనము రక్షణ పొందాం, అద్భుతమైనటువంటి రక్షణ. ప్రియమైన సహోదరి సహోదరుడు ఆలోచన చేయి. అందుకే రోమాపత్రిక చూడండి, 5వ అధ్యాయం 10వ వచనం ఏం సెలవిస్తుందో. రోమాపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన పక్షమున సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరింత నిశ్చయముగా రక్షించబడదు. అది విషయం. ఏలయనగా శత్రువులమై ఉండగా అంటే దేవుని యొక్క వాక్యము తెలియక మనము దేవునికి విరోధముగా మనం బ్రతికి ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా, తండ్రి అయిన దేవుడు తన కుమారుడి, సన్ ఆఫ్ గాడ్, యోహాను సువార్త 3:36 ఉంది. యోహాను సువార్త 3:36 ఉంది. ఏమిటి అంటే అది కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత అతని మీద ఉంటుంది. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడట, కుమారునికి విధేయుడు కాని వాడు దేవునిని చూడలేడట గాని దేవుని ఉగ్రత తన మీద ఉంటుంది. ఎప్పుడు ఉగ్రత వస్తుందో చెప్పలే, అందుకే శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన పక్షం. కుమారుని మరణము ద్వారా, యేసుక్రీస్తు మరణము ద్వారా దేవునితో సమాధానపరచబడిన పక్షమున సమాధానపరచబడిన వారమై
ఆయన జీవించుట చేత మరింత నిశ్చయముగా మనము రక్షించబడదు. అవును, ఈరోజు అందరూ సంతోషంగా బీ హ్యాపీ. కారణం ఏమిటంటే రక్షించబడ్డారు అంతే, వేరేమి కాదు. ధనముందని కాదు, భోగభాగ్యాలు ఉన్నాయని కాదు, కేవలము రక్షణ, కేవలము రక్షణ. ఆ రక్షణ మనం పొందాము కాబట్టి ఆ రక్షణ చెప్పని వారమై జీవించుట చేత మరింత మనం నిశ్చయముగా రక్షించబడుతున్నామని చెప్తున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, ఈ రక్షించబడిన వారు, ఈ సమాధాన పరచబడిన వారు, సమాధానం కలిగిన వారు ఎలా వచ్చారు? అమ్మ, మీరు ఎక్కడికన్నా వెళ్తే సమాధానం పరుస్తున్నారా లేకపోతే గొడవలు పెడుతున్నారా? యేసుక్రీస్తు ప్రభు బిడ్డలో ఏదైనా గొడవ ఉంటే దాన్ని ఏం చేయాలి? తగ్గించాలి. వారికి చెప్పే వీరికి చెప్పి చక్కగా గొడవ లేకుండా చేయాలి. సంఘమైనా సరే అంతే. సంఘంలో ఏదైనా వచ్చినప్పుడు యుక్తులు కలిగిన వాళ్ళు ఉంటారు కొంతమంది. ఆ యుక్తులు కలిగిన వారు వచ్చినప్పుడు, బాబు వాక్య ప్రకారంగా చూద్దాం, ఏంటి జాగ్రత్తగా ఆలోచన చేయి, వాక్యం ఏ ప్రకారం చేస్తుంది, ఏంటి లోపం చెప్పు, ఆలోచన చేయి అని చెప్పి దాన్ని సమాధానంతో మనం చేసుకోవాలి. అల్లరి కాదు. ఇల్లు కూడా అంతే, సంఘమే కాదు, ఇల్లులో కూడా, ఇంట్లో కూడా సమాధానం. భార్య భర్తల సమాధానం, ఒకరి మాట ఒకరికి హెచ్చు తగ్గులుగా ఉండకూడదు, సమాధానం. ఎందుకంటే క్రీస్తులో ఉన్నవారు కాబట్టి వీరికి చెప్పవలసిన పని లేదు. భర్త కంటే గొప్పవాడు భార్య గొప్పదని కాదు, భార్య కంటే భర్త గొప్పవాడని ఏమీ లేదు. సమాధానం ఎక్కడి నుండి వచ్చింది? క్రీస్తు ద్వారా వచ్చింది. క్రీస్తు ద్వారా వచ్చింది. క్రీస్తు ద్వారా సమాధాన పడ్డాం. అందు గురించి మనము సమాధానం. అందుకే మనం ఎక్కడికి వెళ్ళినా సమాధాన పరిచేవారుగా ఉండాలి. సమాధాన పరిచేవారుగా. నేను ఒక ఏదో చూశాను, అది ఆయన అంటున్నాడు, క్రైస్తవుడు మంచి వక్తే, దేవుని కోసం గట్టిగా, అంటే వర్గం కోసం పోరాడే వారిగా ఆయన కనబడుతున్నాడు. వర్గం అంటే మేము క్రైస్తవం, మా పోరాటం ఎలా ఉంటుంది అంటున్నాడు. కానీ నో, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. క్రైస్తవుడు పోరాటం ఏమి చేయడు. యేసు పోరాటం చేశాడా? లేదు. శిష్యులు పోరాటం చేశారా? ఎవరైనా పోరాటం చేశారా? ఎక్కడా ఏమీ లేదు. సైలెంట్గా ఉన్నా. ఈరోజు మా హక్కులు అంటున్నాం, అది అంటున్నాం, ఇది అంటున్నాం. అసలు యేసుక్రీస్తు ప్రభు బిడ్డలమని చెప్పుకొని మనం ముందుకు మనకు ఏం తీసేసినా పర్వాలేదు. ఎందుకు చేతనంటే మనం దేవుని కొరకు బ్రతుకుతున్న వారం కాబట్టి. ఆ మాటలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. అట్లా ఉన్నప్పుడు అన్యుల్ని, దేవుని ఎరగని వారిని మనం ఎలా దేవుని వైపు నడిపిస్తాం? చెప్పండి, చెప్పండి. సమాధానపరిచేవారుగా ఉన్నారా? లేదు. సమాధానపరిచేవారుగా లేదు. రెచ్చగొట్టేవారుగా ఉండి అన్యులను గాయపరిచేవారుగా ఉంటే మనం ఏమిటి ప్రయోజనం చెప్పండి? అందుచేత దీనివల్ల ప్రయోజనం లేదు. ప్రార్థించండి, ప్రభు మాదిరి చూపించండి, తగ్గింపు జీవితం చూపించండి. అప్పుడు ఎదుటివారు నిన్ను ప్రేమిస్తారు. అందుకే సమాధానంగా ఉంటారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో ఏమన్నారు? సమాధాన పరుచువారు ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడుదురు. సమాధాన పరుచువారు ధన్యులు, వీరు దేవుని కుమారులు అనబడుదురు. యేసుపాదాలు గారు ఎక్కడికన్నా వెళ్ళాడను, అక్కడ ఏదైనా గొడవుతుందనుకో, అది మాటల ప్రకారంగా, దేవుని యొక్క వాక్కుల ప్రకారంగా అక్కడ మనం మాట్లాడే విధానంగా ఉండాలి. అందుకని రెచ్చగొట్టే విధముగా ఉంటాం. ఎక్కడైనా సరే సంఘంలో ఉన్నటువంటి వారు, పేదర్సన్ గాని, జాతి గాని, ఎవరైనా సరే బయటికి వెళ్ళినప్పుడు అది సమాధానపరిచేటటువంటి విధానం, ప్రభువుని చూపించే విధానం, ప్రభు ప్రేమను కనుపరిచే విధానం. ఇట్లా ఉన్నప్పుడు నీవు జీవము గల సంఘంలో సమాధానం పడేటటువంటి విధానంగా ఎదుగుతున్నామని అర్థం చేసుకొని నీకు లోబడతారు. నీ ప్రేమను వారు అర్థం చేసుకుంటారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదు. అందుకే సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఇక నాలుగవదిగా ఏమిటంటే క్రీస్తు బలియాగం ఆవశ్యకత. అంటే అది తప్పదు, జరిగి తీరాలి, నెససరీ. అంటే ఆయన అలా చేయకపోతే మనకు రక్షణ లేదు. అక్కడ చూడండి, లేవి కాండము చూడండి 17వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటున్నాడు చూద్దామా?
లేవీకాండంలో 17వ అధ్యాయం 11వ వచనంలో, రక్తము దేహమునకు ప్రాణం, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయిటకై దానిని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. అంటే మెయిన్ పాయింట్ ఏంటంటే ఆది నుండి ఉంది, కేవలం రక్తము చిందిస్తేనే పాపము పోతుంది. అది ఏ రక్తం? పరిశుద్ధ రక్తమై ఉండాలి. పరిశుద్ధ రక్తమై ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు శాస్త్రుల మధ్య పరిచయుల మధ్య మాట్లాడుతూ ఉండగా, నాలో పాపం ఉంటే చెప్పండి అని సవాలు విసిరాడు ఆయన. నాలో పాపం ఉంటే చెప్పండి. ఏమీ చూపించలేకపోయా. అందుకే అప్పుడు అన్నాడు ప్రభు అని యేసుక్రీస్తు, పాపములు క్షమించడానికి నాకు అధికారము కలదని మీరు తెలుసుకోవాలి. ఎవరైనా చెప్పగలరా? ఈ మాట ఎవరైనా చెప్పగలరా? ఏ ఒక్కడూ చెప్పలేడు. భూమి మీద ఉన్న ఏ మానవుడు. పరలోకము నుండి వచ్చిన ప్రభువు గనుక, సన్ ఆఫ్ గాడ్ గనుక ఈ లోకానికి వచ్చాడు కాబట్టి నాలో పాపముంటే చెప్పండి అంటే ఎవ్వరూ చూపించలేకపోయారు. అప్పుడు అన్నాడు, పాపములు క్షమించడానికి ఈ మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు, పాపములు తీసివేయడానికి సమర్థుడు. దట్స్ ఆల్. కాబట్టి ఇక్కడ రక్తము దేహమునకు ప్రాణం, మీ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయిటకై దానిని మీకిచ్చాను. అప్పుడు రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేస్తుంది. అలా ఉంది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ గా దేవుడే వచ్చాడు, వచ్చి తన పరిశుద్ధ రక్తాన్ని ఇచ్చాడు. అందుకే యోబు గారు అంటాడు 33వ అధ్యాయము 24 నుండి చూస్తే, యోబు గ్రంథం 33:24 నుండి చూస్తే, దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వారిని విడిపించును, ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చును. అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా ఉండును, వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. వాడు దేవుని బతిమాలు కొనిన ఎడల ఆయన వారిని కటాక్షించును, కాబట్టి వాడు ఆయన ముఖము చూసి సంతోషించును. ఇలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయని. ఎంత క్లారిటీ ఇచ్చాడో చూసారా? ఎంత క్లారిటీ ఇచ్చాడో చూసారా దేవుని గురించి? దేవుడు ప్రియుల ఆలోచన చేయండి. దేవుడు వారి యందు కరుణ చూపి పాతాళములోనికి వెళ్లకుండా వారిని విడిపించుటకు ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చును. అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా ఉండదు. అంటే కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో క్రొత్తవి. అంటే ఏమైంది? పాతది పోయింది, కొత్తది వచ్చింది. కొత్త ఆలోచనలు, కొత్త మనసు, కొత్త విధానం అంతా కూడా. ఎవరు? అందుకే ఇక్కడ అన్నాడు బాలుర మాంసం అన్నాడు. అంటే ఇక్కడ చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ కాలంలో పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. ఎలా ఉండాలి అంటే, ఎలాంటి వారు వెళ్తారంటే, అక్కడ ఒక చిన్న బాబుని తీసుకుని వచ్చి, ఇదిగో ఇలాంటి వాడు పరలోకంలో ప్రవేశించగలడు. అట్టి మనసు. అదే ఇక్కడ ఏమంటున్నాడంటే, అప్పుడు వారి మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా ఉంటును, వారికి తన చిన్ననాటి స్థితి తిరిగి వస్తుంది. చిన్న మనసు చక్కగా చిరునవ్వు, ఆనందంగా ఉండేటటువంటి విధానం, సీరియస్ కాని విధానం, ప్రభువులో ఆనందం, ఆ గృహం ఆనందం, ఆ సంతోషం, ఇరుక ఇబ్బంద కష్టమా ఏది కూడా కాదు, చిరునవ్వే. కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి వాక్కును చూడండి. అప్పుడు వాడు దేవుని బతిమాలుకుంటే ఆయన వారిని కటాక్షిస్తాడు, కాబట్టి వాడు ఆయన ముఖము చూసి సంతోషిస్తాడు. ఇలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేస్తాడు. నిర్దోషత్వము నరునికి దయచేస్తాడు. అందుకే యెషయా గ్రంథంలో కూడా అన్నాడు కదా 43:12, ప్రకటించేవాడను నేనే, రక్షించేవాడను నేనే, దాన్ని గ్రహింప చేసేవాడను కూడా నేనే.
ప్రకటించేవాడట, రక్షించేవాడట, గ్రహింపజేసేవాడు. ప్రకటించేవాడు ఆదిలో, రక్షించేవాడు యేసయ్య, గ్రహింపజేసేవాడు పరిశుద్ధాత్మ. ఇంతమంది నీ దగ్గర పనిచేస్తూ ఉంటుండగా, నీ చుట్టూ ఒక సర్కిల్లో తిరుగుతూ ఉంటుండగా నీ హృదయం ఎందుకని మారడం లేదు? క్రీస్తు బలియాగం ఇప్పటికీ కూడా నీకు అర్థం కాని రీతిలో నువ్వు ఎందుకని ఉన్నావు? జీరోలో ఉన్నావు, అర్థం కానివాడు. దేవుడు ఇస్తాడు, నాకు సంతోషం, నన్ను గొప్పవాడిని చేస్తాడు, నన్ను బాగా చేస్తాడు, మా పిల్లలు గొప్పవాళ్ళుగా చేస్తాడు, ఈ పాటే పాడుతున్నావే తప్ప అసలు నిత్య జీవానికి వెళ్ళడానికి, పరలోకంలో సీటు సంపాదించుకోవడానికి ప్రాపులాడుతున్నావా? ఇక ఐదవదిగా, క్రీస్తు బలియాగం మనల్ని ప్రభు పళ్ళకు నడిపిస్తుంది. ఇప్పుడు మనం అందరం చేసాం కదా, ప్రధానం అదే. ఇక ఏమీ లేదు. మనకు పండగ అంటే ఏమిటో తెలుసా? ప్రభు బల్లే. అందరము కూర్చొని ప్రభుని స్తుతించుటలో, ప్రభుని ఆరాధించుటలో, ఆయన రొట్టెను రసాన్ని తీసుకొని, ప్రభువా నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేను సిద్ధంగా ఉన్నాను, ఏ సమయంలో నువ్వు పిలిచినా నేను వస్తాను, ఎందుకంటే నాకు నిత్య జీవం ఉన్నది, నాకు ప్రత్యేకంగా ఒక నివాసం ఉన్నది, కాబట్టి ఆ నివాసం కొరకే నేను ఎదురు చూస్తున్నాను. ఇక్కడ గొప్ప గొప్ప ఉండవచ్చు, ఇవేమీ కాదు, నాకు ప్రధానంగా నాకు అది కావాలి అని ఎదురు చూసేవాడు. అందుకే ప్రభు బలలో పాల్గొనడానికి క్రీస్తు బలియాగా మనం నడిపించింది. చూడండి 53వ యెషయా గ్రంథంలో ఆయన 5-6 వచనాల్లో ఏమన్నాడు? మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతను నలుగు కొట్టబడెను, మన సమాధానమైన శిక్ష ఆయన మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడు దానికి ఇష్టమైన త్రోవకు తొరిగాడు, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. యెహోవా మన అందరి దోషమును ఎవరి మీద? ప్రభువు మీద, కుమారుడి మీద, కుమారుడి మీద మోపాడు. అందుకే 10వ వచనంలో కూడా అంటాడు, ఆయన నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఎవరిని నలుగొట్టడానికి? యేసుక్రీస్తు ప్రభుని నలుగొట్టడానికి, తన ప్రియ కుమారుడిని నలుగొట్టడానికి ఎవరికి ఇష్టమైందట? తండ్రి అయిన దేవునికి ఇష్టమైందట. ఎవరి కొరకు? మన కొరకు. మన కొరకు తన కుమారుణ్ణి బలిగా ఇచ్చాడు తండ్రి. అది యెహోవాకు ఇష్టమాయను, యెహోవాకు ఇష్టం. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆలోచించండి. ఈ రీతిగా ఆయన మనం చూస్తాం. అందుకే లూకాసు వార్తలో 18వ అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి 31 నుంచి 34 వచనాల్లో ఏముందో చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 31 నుండి 34 వచన. తరువాత ఆయన 12 మంది శిష్యులను పిలిచి, ఏమండి యెషయా గ్రంథం ఇప్పుడు చదువుకున్నాం కదా, దాని ప్రకారంగా ఆయన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు నేను వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడినవన్నీ నెరవేర్చబడును, ఆయన అన్యజనులకు అప్పగింపబడును, వారాయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మివేసి ఆయనను కొరడలతో కొట్టి చంపుదురు, 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పాను. వారు ఈ మాటలలో ఒక్కటైనను గ్రహింపలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడెను కనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. యేసు ప్రభు వచ్చినప్పటి నుంచి చెబుతున్నాడు శిష్యులతో, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడతాడు, కొరడాలతో కొడతారు, హింసించి ఉమ్మివేసి రకరకాలుగా చేసి చంపుతారు, ఆయన 3వ దినమున నేను లేచి నా తండ్రికి వెళతాను. ఇది అది ఏమోలే అని అనుకుంటారు. దాన్ని ఇక్కడ అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? వారు ఈ మాటలలో ఒక్కటైనను గ్రహించలేదు, ఒక్కటైనను గ్రహించలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడును కనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. ఇప్పుడు కూడా చాలా మంది ఇవి ఎలా ఉంటాయి? అయిపోయిందా, టైం అయిపోయింది, ఎప్పుడు వెళ్ళిపోతాం, అయిపోయిందా, ఇంటికి వెళ్ళిన తర్వాత లోకమే లోకం, లోకమే లోకం. చెప్పినదంతా విన్నదంతా ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోతుందో తెలియదు, ఎక్కడికి పోతుందో తెలియదు. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఆలోచించే
విడిచిపెడితే సాతాను ఎప్పుడు కూడా నిన్ను ప్రక్కకి తప్పించే విధంగా ఉంటుంది. నిన్ను ప్రక్కకి తోసేస్తాడు. వద్దు వద్దు వద్దు. ప్రపంచం అంతా కూడా ఏ దేశంలో అయినా సరే సువార్త ఎందుకు ప్రకటించవద్దంటుందండి? సాతానే. ఎందుచేత? రక్షించబడతావు, నీ ఆత్మను రక్షించుకుంటావు. కాబట్టి ఒక ఇండియాని కాదండి, ప్రపంచం అన్ని దేశాలలో కూడా దేవుని సువార్త ప్రకటించడానికి వీలు లేదు చాలా వరకు. కారణం ఏమిటి అంటే, రక్షణలోకి వస్తే అతడు నిత్య జీవాన్ని పొందుతాడు. సాతాను ఉద్దేశం ఏమిటంటే, వాడికి వాడి అనుచరులకి అగ్నిగుండం ఉంది కాబట్టి వాటిని లాక్కోవడానికే తీసుకుని పోతాడు. అదంతా ఎందుకు? మీరు ఏదో మాట్లాడుతూ ఉన్నప్పుడు అవన్నీ ఎక్కడ చేస్తావు కానీ రారా చెప్పావు కానీ, అవన్నీ చేత కూర్చుంటే ఇక్కడ నడుస్తుంది అంటాడు, తీసుకుపోతాడు. నువ్వు వాక్యం వింటున్నా నిన్ను చెరిపేస్తాడు, వాక్యంలో బ్రతుకుదామనుకున్న నిన్ను తప్పించేస్తాడు. వెంటనే వాడికి వాడి అనుచరులకి మరణ మార్గాన్ని చేపిస్తాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు యోహాను సువార్త 8వ అధ్యాయం, మీరు మీ తండ్రి యగు అపవాది పిల్లలు, మీ తండ్రి ఇష్టాను ప్రకారంగానే మీరు చేస్తున్నారు, మీరు నా పిల్లలు కాదు. కాబట్టి ఈ రీతిగా అయితే ఇప్పుడు అక్కడ మనం వచ్చేస్తే అపోస్తుల కార్యాలకు వస్తే, అపోస్తుల కార్యాలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఏంటో ఇప్పుడు మనం చూడండి. చదివబడిన ప్రకారము ప్రభు బల్లకు నడిపించాడు కదా, సిలువ యాగము ద్వారా మనం ప్రభు బల్ల దగ్గరకు వచ్చాం. 11వ అధ్యాయంలో 23వ వచనము చూడండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దారిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన నేను కృత నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఎప్పటి వరకు? ప్రభు వచ్చే వరకు మనం చేస్తున్నాం. మనం అదే అందరం కూడుకొని ఉన్నప్పుడు ముందు అదే చేస్తున్నాం. ఆయన స్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన మరణమును ప్రచురించుదురు, మరణమును ప్రచురించుదు అంటూ ఇక్కడ రోజు మనకు బాగా తెలిసిన వాక్యం ఏమంటున్నాడు? కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, అయోగ్యముగా, యోగ్యత లేనివాడు ప్రియమైన వాళ్ళ ఆలోచన చేయండి. ప్రభు యొక్క రొట్టెను తినునో, అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియో రక్తమును గూర్చియో అపరాధి ఎగను. ఇప్పుడు మరింత పాపం పెరిగిపోయింది. పాపము పరిహరించబడాలని దేవుని దగ్గరకు వచ్చావు, ప్రభు బలలో పాల్గొంచున్నావు, సహవాసంలో ఉన్నావు, నీ పాపక్రియలు మారలేదు, నీ స్థితి మారలేదు. అదేవిధంగా డబల్ పెరిగింది. రక్షణను పోగొట్టుకోపోయాం, రక్షణను పాడు చేసుకున్నాం. ఉగ్రత దేవుని మీదకి పెళ్ళినా ఇంకా దిగిపోయింది. రక్షించబడకుండా ఉండేది బాగుండేదేమో. ఇప్పుడు వచ్చావు, అయోగ్యముగా దానిని తీసుకుంటున్నావు, అయోగ్యముగా దానిని తీసుకుంటున్నావు. అందుకే ఆ ప్రభు యొక్క శరీరమును గూర్చియో రక్తమును గూర్చియో అపరాధి ఎదురు. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగటకే తిని త్రాగుచున్నాడు. శిక్ష కోసమే వాడు అలవాటైపోయాడు. ఒక సహోదరుడు, వారు అన్యులు, వారు దేవుని నమ్ముకున్నారు, సంఘానికి వచ్చారు. యేసు ప్రభువుని నమ్ముకున్నాను కదా, అన్ని మందు ఇందన్నీ మానేశానండి నేను అని చెప్పి ఆ సంఘ పెద్దతో మాట్లాడుతూ ఉంటుంటే, ఓరి పిచ్చోడా, ఇవన్నీ మానేస్తే ఎందుకురా, ఏమిటైతే నువ్వు లేనిపోని అన్ని చేసుకొని, ఏమీ కాదు అన్ని చేసుకోవచ్చు అని ఆ పెద్ద అనడం వల్ల అతను మరలా పూర్వస్థితిలోనికి వెళ్ళిపోయాడు. లైన్లోకి వచ్చిన వాడు ఏమయ్యాడు? వెళ్ళిపోయాడు. అంటే ఆ సంఘంలో ఏమిటి? అన్నీ చేస్తున్నవారు ప్రభు బలలో పాల్గొంటున్నారు.
అన్నీ చేస్తున్న వారు ప్రభు బలలో పాల్గొంటున్నారు. ప్రభు బలలో పాల్గొంటూ పాప క్రియలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక అది చెప్పనలవి కాదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడు ఆలోచన చేయండి. అందుకే కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగేవాడు తనకు శిక్షా విధి కలుగటికే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. బలహీనులుగా ఉన్నారట, రోగులుగా ఉన్నారట, నిద్రపోతుంది. బలహీనగా ఉన్నవాడిని బలపరచవచ్చు, రోగుగా ఉన్నవాడిని స్వస్థపరచవచ్చు, నిద్రపోతున్న వాడిని ఏమీ చేయలేం. అంటే వాడికి వాక్యం అంటే భయం లేదు, రొట్టె అంటే భయం లేదు, రసం అంటే భయం లేదు, దేవుడు వాక్యం అంటే భయం లేదు. అందుచేత నిద్రపోతూ హ్యాపీగా ఉన్నాడు. కాబట్టి అయోగ్యముగా ఏది తీసుకోకండి. అందుచేత ఈ 5 అంశాలు మీకు నిలబెట్టాలని, మీకు వినిపించాలని నేను సిద్ధపడ్డాను. కాబట్టి వీటి ద్వారా మీరు ఆత్మీయంగా బలపడి ప్రభు మహిమ కొరకు బ్రతకండి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా పరలోకపు తండ్రి, ఇదిగో ప్రభువా మీ బిడ్డలకు నీ యొక్క వాక్యం అందించి ఉన్నాను. నా కొద్దిపాటి జ్ఞానంతో ప్రభువా బిడ్డలకు వివరణ ఇచ్చి ఉన్నాను. ప్రభు వారి హృదయాలు తెరిపించి ఆలోచనను అనుగ్రహించి నీ కొరకు జీవించడానికి వారిని సిద్ధము చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.